హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? బాటనీ ఎగ్జామ్ బాగా రాశారనుకుంటాను. యాక్చువల్లీ మధ్యలో మ్యాథ్స్ కి సంబంధించిన పేపర్లు అప్లోడ్ చేయడం ఎక్కువ ఉండి మీకు జువాలజీ పేపర్ కొంచెం లేట్ అయింది, కానీ ప్రాబ్లం లేదు. స్టిల్ టైం ఉంది కాబట్టి మీకు సఫిషియెంట్లీ జువాలజీకి సంబంధించిన గెస్ట్ పేపర్ ఈ రోజు మీకు కంప్లీట్లీ ఇస్తాను. అండ్ ఇది కంప్లీట్లీ అంటే ఏంటి, జువాలజీకి సంబంధించి ఇంకో పేపర్ ఏం లేదు. ఈ పేపర్ ని కంప్లీట్లీ రివైజ్ చేసుకోండి. దీనిలో 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ సీక్వెన్షియల్లీ ఇచ్చాను. అంటే ఎక్కడెక్కడైతే మీకు వేటికైతే డయాగ్రామ్ ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలో లైక్ 8 మార్క్స్ వాటిని కూడా క్లియర్ గా మెన్షన్ చేశాను. జాగ్రత్తగా చూసుకోండి అండ్ పేపర్ ని ప్రాపర్లీ కంప్లీట్లీ రివైజ్ చేసుకోండి. అంతే తప్ప బాటనీ పేపర్ గెస్ట్ పేపర్ వచ్చింది కదా అనే ఓవర్ కాన్ఫిడెన్స్ లో దీనిలో మళ్ళీ క్వశ్చన్స్ ని చాయిస్ తీసుకోమాకండి. క్లారిటీ వచ్చిందా? క్వశ్చన్స్ అన్ని కంప్లీట్లీ చదువుకోండి. అండ్ జువాలజీ దానిలో డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నీట్ డయాగ్రామ్ వేయడం, దాన్ని ప్రాపర్లీ లేబుల్ చేయడం, ఈచ్ పార్ట్ యొక్క సిగ్నిఫికెన్సీ ప్రాపర్లీ మెన్షన్ చేయడం, వీటన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ రేపు జువాలజీ ఎగ్జామ్ లో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసి 60కి దరిదాపుల్లో మేము మార్క్స్ ని తెచ్చుకుందరు కానీ క్లియరా. అండ్ రెండోది కింద కామెంట్స్ లో తెలియజేస్తున్నారు, సార్ మీ దగ్గర నీట్ క్లాసెస్ ఉన్నాయని, షార్ట్ టర్మ్ స్టార్ట్ చేస్తున్నారని. ఎస్ నాన్న, వెబ్సైట్ కి నీట్ కి సంబంధించి షార్ట్ టర్మ్ క్లాసెస్ రేపు మీకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 23rd నుంచి స్టార్ట్ అవుతున్నాయి. టైమింగ్స్ విల్ బి మార్నింగ్ 9 o'clock దగ్గర నుంచి 4 o'clock దాకా ఉంటుంది. అండ్ ఈ క్లాసెస్ మీకు బేసిక్స్ నుంచి చెప్తాను. నేను ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నేనే డీల్ చేస్తాను కాబట్టి ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. క్లియరా? నో ఓవరాల్ గా క్వశ్చన్ లోకి వెళ్దాం. ఫస్ట్ 8 మార్క్స్ కవర్ చేసుకుని తర్వాత 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్ లోకి వెళ్దాం. సీక్వెన్షియల్లీ జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? నా ఫస్ట్ కనుక తీసుకున్నట్టయితే 8 మార్క్స్ క్వశ్చన్. ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా హ్యూమన్ హార్ట్ యొక్క నీట్ డయాగ్రామ్ తో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది ఈ సంవత్సరం వాళ్ళకి ఫస్ట్ ఇయర్ లోకి వెళ్ళిపోయింది, కానీ మీకు సెకండ్ ఇయర్ లో జువాలజీలో క్వశ్చన్ అలాగే ఉంది హ్యూమన్ అనాటమీలో, కాబట్టి క్వశ్చన్ ని ప్రాపర్లీ చూసుకోండి. రెండోది వచ్చేటప్పటికల్లా మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ విత్ నీట్ డయాగ్రామ్, అలాగే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా, ఇవి రెండు కూడా సైమల్టేనియస్లీ ఈక్వలెంట్లీ ఇంపార్టెంట్ కాబట్టి రెండింటిని జాగ్రత్తగా చూసుకోండి. రెండోది స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తారో వర్కింగ్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్, దట్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ డబుల్ సర్క్యులేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అది కూడా సైమల్టేనియస్లీ మీకు అంతే ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. కాబట్టి హ్యూమన్ హార్ట్ కి సంబంధించి కన్స్ట్రక్షన్, బేసిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్స్ అండ్ డబుల్ సర్క్యులేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వర్కింగ్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్స్ వచ్చేటప్పటికల్లా మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ రెండు కూడా విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. క్లియరా? సో ఆల్రెడీ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చెప్పేశాను. నెక్స్ట్ మల్టిపుల్ ఎల్ఎస్ అంటే ఏంటి, అది బ్లడ్ గ్రూప్స్ యొక్క క్లాసిఫికేషన్ లో ఎలా పనికొస్తుంది, దీని మీద ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అడగొచ్చు. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 8 మార్క్స్ క్వశ్చన్ లో ఈ కాన్సెప్ట్ కనుక ఇవ్వకపోతే డెఫినెట్లీ 4 మార్క్స్ క్వశ్చన్ లో రివర్స్ అవుతుంది. కాబట్టి క్వశ్చన్ పేపర్ లో ఇది కంపల్సరీగా కనబడుతుంది. జాగ్రత్తగా క్వశ్చన్ ని రివైజ్ చేసుకోండి. అలాగే క్రోమోజోమల్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయడం ఫర్ ద సెక్స్ డిటర్మినేషన్, అంటే మేల్ ఫీమేల్ క్లాసిఫికేషన్ చేయడంలో క్రోమోజోమ్స్ యొక్క క్లాసిఫికేషన్, దట్ ఈస్ 22 సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. దానిలో ఒకటి డిఫరెన్షియేటింగ్ క్రోమోజోమ్ ఉంటుంది, దాన్ని క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్లియరా? సో ఇవన్నీ కూడా 8 మార్క్స్ కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ దిస్ ఇయర్ 2026 ఫర్ ద సెకండ్ ఇయర్స్. నెక్స్ట్ 4 మార్క్స్ దానికి వెళ్దాం. క్లియరా? 4 మార్క్స్ దానిలోకి వెళ్ళేటప్పటికల్లా ఫస్ట్ క్వశ్చన్ క్లియర్ గా చూసుకోండి. ఒకటి లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ద టూత్ విత్ నీట్ డయాగ్రామ్ రాయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ లో వచ్చే డిజార్డర్స్ ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ లంగ్ డిజార్డర్స్, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం. మూడో క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఇన్ ఫోయిటోసిస్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఫోర్త్ వన్ డిఫరెన్సెస్ బిట్వీన్ హోమోలోగస్ అండ్ ఎనలాగస్ ఆర్గన్స్ కి మధ్యలో డిఫరెన్సెస్ ని రాయడం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా డార్విన్స్ థియరీ మీద బేస్ అయ్యి న్యాచురల్ సెలక్షన్ అనే ఫినామినాని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇవన్నీ కూడా 4 మార్క్స్ దానిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ సైనోవియల్ జాయింట్ యొక్క స్ట్రక్చర్ ని క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, ఇక్కడ మీకు హైపో చూపించాను, హైపర్ కూడా సేమ్ ఈక్వలెంట్ ఇంపార్టెంట్. సో హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం రెండు కూడా మన బాడీలో థైరాయిడ్ గ్లాండ్ సిక్రియేట్ చేసే హార్మోన్స్ యొక్క వేరియేషన్ వల్ల వస్తుంది.
అండ్ దాని యొక్క ఇంపాక్ట్స్ ఏంటి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. నెక్స్ట్ విఎస్ ఆఫ్ ద కిడ్నీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నీట్ డయాగ్రామ్ రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఎడిసన్స్ డిసీజ్ అంటే ఏంటి అండ్ కషన్స్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఈ రెండింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ హార్మోనల్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, దాని గురించి కంప్లీట్లీ డిస్క్రైబ్ చేయడం. నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఏంటి, వేరియేషన్స్ తీసుకురావడానికి ఈ ఫినామినా ఎలా పనికి వస్తుంది, దీని మీద ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఇవన్నీ కూడా 4 మార్క్స్ దానిలో 1 by 1 క్లియర్లీ చూసుకుంటారండి. ఎక్కడెక్కడైతే వాటికి డయాగ్రామ్స్ అవసరం అవుతుందో ఆ డయాగ్రామ్స్ సహా ప్రాపర్లీ ఆన్సర్ చేసుకుంటారండి. క్లారిటీ వచ్చిందా? అండ్ రెండోది నీట్ దానిలో వస్తున్న నెంబర్ ఆఫ్ కామెంట్స్ ని బట్టి నేను మీకు చెప్దాం అనుకున్నాను. చాలా మంది నీట్ స్టూడెంట్ నీట్ ఓవరాల్ గా వచ్చేటప్పటికల్లా 180 480 720 అందరికీ తెలుసు. దీంట్లో బాటనీ 180, జువాలజీ 180. చాలా మంది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని నెగ్లెక్ట్ చేసి వదిలేసి, సార్ మేము బైపీసీ స్టూడెంట్స్ కాబట్టి బాటనీ అండ్ జువాలజీ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము కాబట్టి రేపు నీట్ లో ర్యాంక్ కొట్టే ఛాన్స్ ఉందా? నాన్న బయాలజీ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు బాటనీ అండ్ జువాలజీ దాకా ఆగిపోయి, సరే నేను 360కి 360 కూడా మీకు వచ్చాయనుకున్నాను, కానీ రేపు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు? ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కదా. రేపు పొద్దున నీతో, ఎందుకంటే ఇది ర్యాంక్ బేస్డ్, అవునా? నిన్ను నీకంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేసిన స్టూడెంట్ నిన్ను వెనక్కి తన్నేస్తాడు. కాబట్టి నువ్వు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఎక్సెల్ చేయలేదనుకో, నీ ర్యాంక్ ఏమవుతుంది? ప్రతి 1 మార్క్ కి ఆల్మోస్ట్ 1000 to 1500 ర్యాంక్స్ వెనక్కి వెళ్ళిపోతావు, అవునా? ఏ కేటగిరీ బి కేటగిరీ కాదు కదా, సిడి కేటగిరీలో కూడా నువ్వు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ని కూడా లాస్ అయిపోతానే ఉన్నా. కాబట్టి ఈ మిస్కాన్సెప్షన్ లో ఉన్నమాకండి. బాటనీ అండ్ జువాలజీ నేను ప్రాపర్లీ పర్ఫెక్ట్లీ ఉన్నంత మాత్రాన నీట్ లో ర్యాంకు కొట్టగలను అనుకుంటే కనుక అంతకంటే పెద్ద మిస్కాన్సెప్షన్ లేదు. క్లారిటీ వచ్చిందా? ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేయండి. పోయినసారి చూసారు కదా, ఫిజిక్స్ ఒక్క దానిలో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ని కొంచెం పెంచడంతో మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ దగ్గర నుంచి మొత్తం మారిపోయింది అసలు, అవునా? కాబట్టి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని నెగ్లెక్ట్ చేయమాకండి. దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. బాటనీ అండ్ జువాలజీ ఆల్మోస్ట్ నీటికి లేదా మెడిసిన్ వైపు రావాలనుకునే ఏ స్టూడెంట్ అయినా బేసికల్లీ చదివేస్తాడు. ఎందుకంటే వాటిల్లో ఎనాటమీ, క్లాసిఫికేషన్, బయోడైవర్సిటీ ఇలా వెయిటేజ్ ని బేస్ చేసుకుని కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకి సిలబస్ అయిపోతుంది. కానీ కాంపిటీషన్ లో నీటికి లేదా ఎప్సెట్ కి వచ్చేటప్పటికల్లా నీకు వాళ్ళకి డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికల్లా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నేను అన్నా. కాబట్టి ఇప్పటికైనా దాన్ని వదిలేసి ఎవరెవరైతే లాంగ్ టర్మ్ చేస్తున్నారో వాళ్ళు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని అట్లీస్ట్ రేపు ఎగ్జామ్ దాకా 3 నుంచి 4 సార్లు రివైజ్ చేసుకోవడానికి కంప్లీట్ చేసుకోండి. విత్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్, డెరివేషన్ బేస్డ్ ఎక్స్ప్రెషన్స్ ని తీసుకురావడం, యూనిట్స్ ని ఫైండ్ అవుట్ చేయడం, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. రేపు పొద్దున నీట్ దానిలో గానీ వెబ్సైట్ దానిలో గానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవే. నా మాట రాసి పెట్టుకోండి అన్న కావాలంటే, క్లియరా? అంటే రేపు పొద్దున నీటికి షార్ట్ టర్మ్ కోచింగ్ నేను ఇచ్చేటప్పుడు కూడా నేను నీకు అదే పద్ధతిలో ఇస్తా. బాటనీ అండ్ జువాలజీ నువ్వు ఆల్మోస్ట్ చదివేసావు, 360కి వచ్చేటప్పటికల్లా 320+ స్కోర్ చేయగలవు. ఇదే దానిలో ఉండి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫ్రమ్ ద ఫౌండేషన్ బేసిక్స్ నుంచి నీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్తా. సో దట్ 180కి ఒక్కొక్క దానిలో మినిమం 120 to 140 దానిలో కనుక నువ్వు వెళ్ళినట్టయితే నీట్ లో రేపు అట్లీస్ట్ మినిమం ఏ కేటగిరీ బి కేటగిరీలో సీట్ రిజర్వ్ చేసుకునేలాగా నా కోచింగ్ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు విడిగా కామెంట్ లో తెలియజేయండి లేదా డైరెక్ట్లీ కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? మా టీం మీతో అసోసియేట్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ దీనిలో మన ప్రాసెస్ వచ్చేటప్పటికల్లా జువాలజీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఇది మెయిన్ వాళ్ళ ఇష్యూ ఉంది, దానిలోకి వెళ్దాం. 11 క్వశ్చన్స్ అయిపోయినాయి. 12th క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ CO2 అండ్ ఇదే ప్లేస్ లో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ O2 కూడా అంతే ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద స్టమక్. ఎందుకంటే మన బాడీలో అలిమెంటరీ కెనాల్ లో డిఫరెంట్ ఎంజైమ్స్ సిక్రెట్ అవుతా ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుంది. కొన్ని కార్బోహైడ్రేట్స్ ని డైజెస్ట్ చేయడానికి పనికి వస్తాయి, కొన్ని ఫ్యాట్స్ ని డైజెస్ట్ చేయడానికి పనికి వస్తాయి, కొన్ని ప్రోటీన్స్ ని డైజెస్ట్ చేయడానికి పనికి వస్తాయి. వాటిల్లో దేని గురించి అయినా కూడా నేను క్వశ్చన్ అడగచ్చు. 4th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా వాట్ ఆర్ ద డిఫరెంట్ వేవ్స్ ఇన్ ఈసీజీ, దట్ ఈస్ కార్డియోగ్రాఫింగ్. దానిలో డిఫరెంట్ వేవ్స్ అంటే వాటి యొక్క వేవ్ లెన్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ వేరియేషన్ ని బేస్ చేసుకుని దాన్ని ఎలా స్టడీ చేస్తారు, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ హనీ బీస్ ఎకనామికల్లీ ఇంపార్టెంట్, ఎందుకు? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్
ఇండైరెక్ట్ ఎలిసా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ నియో డెర్వినిజం అంటే ఏంటి, ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ ఈ రెండు ప్రాసెస్ ని కంప్లీట్లీ వర్కింగ్ ఆఫ్ ద లంగ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. క్లియరా? నెక్స్ట్ 19th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే బి సెల్స్ అంటే ఏంటి, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయడం. నెక్స్ట్ హెచ్ఐవి, దట్ ఈస్ హెచ్ఐవి లీడ్స్ టు ఎయిడ్స్ కి రెస్పాన్సిబుల్ ఎలా అవుతుంది దాని మీద క్వశ్చన్. అలాగే దీంట్లోనే మీకు నెక్స్ట్ ఇచ్చినట్టున్న ఎస్టిడిస్, దట్ ఈస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జీనిక్ బ్యాలెన్స్ థియరీ ఫర్ ద సెక్స్ డిటర్మినేషన్, చాలా ఇంపార్టెంట్ వన్. డిఫరెన్సెస్ బిట్వీన్ డయాబెటిక్ ఇన్స్పిడస్, దట్ ఈస్ మనం జనరల్ లాంగ్వేజ్ లో షుగర్ అంటా ఉంటాం, దానికి రెస్పాన్సిబుల్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏంటి అండ్ దాన్ని డిఫరెన్సెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాం. దట్ ఈస్ డయాబెటిక్ ఇన్స్పైటస్, డయాబెటిక్ మిల్లిటస్, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్ ని రాయమని అడగొచ్చు. క్లియరా? ఇవి మెయిన్ గా 4 మార్క్స్ క్వశ్చన్. అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ లో లాస్ట్ లో పడలేదు అనుకుంటా ఎస్టిడిస్, దట్ ఈస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, దాని గురించి కూడా డిస్క్రిప్షన్ రాయమంటాడు, ఆ క్వశ్చన్ కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ లోకి వచ్చేద్దాం. మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్, వీటిల్లో యాజ్ యూజువల్ మనకి చాయిస్ లేదు, 10 క్వశ్చన్స్ ఇస్తే 10 క్వశ్చన్స్ రాయాలి, కాబట్టి వీటిల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ వీటిల్లో ఏది కూడా చాయిస్ తీమాకండి, కంప్లీట్లీ రివైజ్ చేసుకోండి. ఓకేనా? దానిలో ఫస్ట్ కనుక తీసుకున్నట్టయితే వైరల్ కెపాసిటీ అంటే ఏంటి, దాని యొక్క యూసేజ్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ గ్లోబ్ రెగ్యులర్ ఫిల్ట్రేషన్ అంటే ఏంటి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆర్గన్ ఆఫ్ కార్టీ, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. డిఫరెన్సెస్ బిట్వీన్ యాక్టిన్ కి మయోసిన్ కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ని రాయడం. నెక్స్ట్ వాట్ ఆర్ ద బై ప్రొడక్ట్స్ ఆఫ్ ఫిష్, అంటే ఇవి యూటిలైజేషన్ లో ఎకనామికల్లీ యూటిలైజేషన్ లోకి వచ్చిన లేదా కమర్షియల్ యూటిలైజేషన్ లోకి వచ్చిన వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా గార్డియన్ యాంగిల్ ఆఫ్ సెల్ జీనోమ్ అంటే ఏంటి, దాని యొక్క కంప్లీట్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం. డెఫినిషన్ ప్లస్ యూసేజెస్ రాయాలి. అలాగే 7th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఆమ్నియోసెంటసిస్ అంటే ఏంటి, ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్లియరా? ఇవన్నీ కూడా 2 మార్క్స్ దాంట్లో డెఫినిషన్ బేస్డ్, యూసేజ్ బేస్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 1 by 1 జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ 7 క్వశ్చన్స్ అయిపోయినాయి ఇక్కడతో. 8th క్వశ్చన్ లోకి వెళ్దాం. 8th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా కొలాస్ట్రమ్ అనేది ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద న్యూ బార్న్ ఇన్ఫాంటస్, ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పెపిలియో ఇన్ టంగ్, దాని యొక్క యూసేజ్ చెప్పాలి అండ్ టైప్స్ కూడా చూడాలి. 10th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా హౌ మెనీ అమినో యాసిడ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఇన్సులిన్, దట్ ఈస్ ఇన్సులిన్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ ఉంటాయి, వాటి యొక్క పెప్టైడ్ బాండ్స్ సహా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 11th వచ్చేటప్పటికల్లా ఎపికల్చర్ అంటే ఏంటి డిఫైన్ చేయడం, యూసేజెస్ రాయడం. నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేటప్పటికి ఖైమ్, థయాడ్ సిస్టమ్ అండ్ కార్పస్ కొలాజం, ఈ అన్నిటిని కూడా డిఫైన్ చేసుకుంటూ వాటి యొక్క ప్రాసెస్ యొక్క యూసేజెస్ ని రాయాలి, పార్ట్స్ యొక్క యూసేజెస్ ని. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి, ఎఫెక్ట్ ఆఫ్ CO2 ఆన్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ అక్రియోమెగాలి కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అంటే ఏంటి, వాటి యొక్క యూసేజెస్ ఏంటి చెప్పాలి. 15th క్వశ్చన్ వచ్చేటప్పటికి ఎంటీబీ అంటే ఏంటి, పాపులేషన్ కంట్రోల్ లో అది మనకి ప్రాసెస్ ఎలా పనికి వస్తుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. దట్ ఈస్ దీంట్లో డిఫరెంట్ ప్రాసెసెస్ ఉన్నాయి, కాంట్రాసెప్టివ్ పిల్స్ ని యూజ్ చేయడం, ఇవన్నీ కూడా వాటన్నిటిలో ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు. నెక్స్ట్ 16th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే లేయర్స్ అంటే ఏంటి, బ్రాయిలర్స్ అంటే ఏంటి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం. దట్ ఈస్ హ్యాచింగ్ అనే సిస్టమ్ లో ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. 17th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా హైపోథైరాయిడిజం అంటే ఏంటి, నెక్స్ట్ గ్లోబులర్ ఫిల్ట్రేషన్ అంటే ఏంటి, ప్రాసెసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం, డెఫినిషన్స్. 18th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా క్లోరైడ్ షిఫ్ట్ అంటే ఏంటి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. 19th వన్ ఇయర్ ఆసికల్స్ అంటే ఏంటి, వాటి యొక్క యూసేజెస్ ఏంటో రాయాలి. ఇవన్నీ కూడా జువాలజీ పార్ట్ 2 మార్క్స్ దాంట్లో చాయిస్ తీయకుండా చదవాల్సిన కంపల్సరీ క్వశ్చన్స్. మళ్ళీ వీటిల్లో చాయిస్ తీసారా, మీకు 2 మార్క్స్ లో చాయిస్ లేదు కదా, కాబట్టి ఆ 2 మార్క్స్ ని లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే నీకు సఫిషియెంట్లీ ఇంకా టైం ఉంది కాబట్టి, ఇప్పుడు 6వ తారీఖున నీకు ఎగ్జామ్, సఫిషియెంట్లీ గ్యాప్ ఉంది మధ్యలో, కాబట్టి ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి.
నెక్స్ట్ సింఫాటిక్ డ్రైస్ ఆఫ్ థొరాక్ లాంబర్ అంటే ఏంటి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. 21th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రోఫిన్స్ అండ్ గ్రాన్జైమ్స్ ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ చెప్పాలి. 22nd క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా కాంపిటీషన్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ దానిలో ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాలి. 23rd క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా STDs దట్ ఈస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఇందాక 4 మార్క్స్ లో మిస్ అయిందని చెప్పాను, అది ఇక్కడ ఇచ్చినట్టున్నాను. 2 మార్క్స్ దానిలో దాన్ని కవర్ చేసుకున్నాను. యాక్చువల్లీ దాన్ని 4 మార్క్స్ దానిలో చదవండి, సో దట్ 4 మార్క్స్ అడిగితే లెంతీగా రాయాలి. అదే 2 మార్క్స్ కనుక అడిగినట్టయితే దాని యొక్క ఇంపాక్ట్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవి దీనిలో వచ్చే మెయిన్ క్వశ్చన్స్. క్లియరా? సో ఇది ఓవరాల్ గా జువాలజీకి సంబంధించిన 8 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి సో దట్ రేపు ఎగ్జామ్ లో, ఎందుకంటే ఇంకా జువాలజీ అయిపోతే మీకు ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కామన్ గా వచ్చేస్తుంది ఇంకా. సో అవి రెండు కూడా ఇద్దరికి సేమ్ షెడ్యూల్ లో ఉంటాయి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వాటి యొక్క పేపర్స్ ని సఫిషియెంట్లీ ఒక్కొక్క దానికి వచ్చేటప్పుడు గల మధ్యలో 5-6 రోజులు గ్యాప్ వస్తుంది మీకు. సఫిషియెంట్లీ టైం ఉంది కాబట్టి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కాకపోతే వాటికి ఫిజిక్స్ కి 2 గెస్ట్ పేపర్స్ ఉంటాయి, కెమిస్ట్రీకి 2 గెస్ట్ పేపర్స్ ఉంటాయి. సో వాటిని సీక్వెన్షియల్లీ చెప్పుకుంటూ వాటి ప్రిపరేషన్ లో వెళ్దాం. ఓకేనా? సో ఇప్పటికైతే కనుక జువాలజీ ఇక్కడ దాకా రివైజ్ చేసుకోండి. క్లియరా? అండ్ ఫస్ట్ 2 days లో ఈ పేపర్ ని కంప్లీట్ చేసేసుకుని 3rd డే కంప్లీట్లీ రివిజన్ కి పెట్టండి, ఎందుకంటే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది జువాలజీకి సంబంధించి మళ్ళీ పేపర్ డిస్కషన్ కి టైం ఉండకపోవచ్చు, కాబట్టి పేపర్ డిస్కషన్ కనుక చూసుకున్నట్టయితే 8 మార్క్స్ దానికి రాసినప్పుడు 2 full pages కంప్లీట్ అవ్వాలి. అండ్ వాటిల్లో మోస్ట్ ఆఫ్ దెమ్ నీట్ లేబుల్ డయాగ్రామ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయాలి, కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. డయాగ్రామ్స్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసింది, అంతే తప్ప 6th క్లాస్ పిల్లలు వేసినట్టు ర్యాండమ్ డయాగ్రామ్స్ వేయడం, పార్ట్స్ ని వదిలేయడం ఇలా చేయమాకండి అన్న. ఎందుకంటే జువాలజీ దానిలో నీకు రిప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్. 4 మార్క్స్ వచ్చేటప్పటికి ఒక ఫుల్ పేజ్ రాస్తే చాలు. 2 మార్క్స్ వచ్చేటప్పటికి ఒక పేజ్ లో 2 లేక 3 2 మార్క్స్ క్వశ్చన్స్ రాసేలాగా పేపర్ ని డిజైన్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళండి. దీనిలో మోస్ట్లీ వచ్చేటప్పటికల్లా డెఫినేషన్స్ అండ్ పార్ట్స్ యొక్క యూసేజెస్, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్, ప్రాసెసెస్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడమే ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ దానిలో మళ్ళీ కలుద్దాం.